కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానుంది. కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 2 పిల్లల నిబంధన ఆర్డినెన్స్ కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ పనులు, ఎస్ఆర్ఎస్పీ 2వ దశకు రామరెడ్డి దామోదరారెడ్డి పేరు, కాళేశ్వరం పునరుద్ధరణ సహా పలు ప్రాజెక్టు పనులపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానుంది. కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 2 పిల్లల నిబంధన ఆర్డినెన్స్ కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ పనులు, ఎస్ఆర్ఎస్పీ 2వ దశకు రామరెడ్డి దామోదరారెడ్డి పేరు, కాళేశ్వరం పునరుద్ధరణ సహా పలు ప్రాజెక్టు పనులపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానుంది. కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 2 పిల్లల నిబంధన ఆర్డినెన్స్ కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ పనులు, ఎస్ఆర్ఎస్పీ 2వ దశకు రామరెడ్డి దామోదరారెడ్డి పేరు, కాళేశ్వరం పునరుద్ధరణ సహా పలు ప్రాజెక్టు పనులపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. కాసేపట్లో అయితే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. యశాలిని, మరి కాసేపట్లో తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. ఈ నెల 16వ తేదీన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలోనే ఈ నెల 23వ తేదీన మరో కేబినెట్ నిర్వహించాలని చెప్పేసి ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రధానంగా చర్చించబోతా ఉన్నారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో ఇచ్చి తద్వారా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలనుకుని ఇప్పటికే దానికి సంబంధించి షెడ్యూల్ను విడుదల చేయడం జరిగింది, నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. కానీ హైకోర్టులో ఈ రిజర్వేషన్లకు సంబంధించి పిల్ దాఖలు చేయడంతో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడినట్లయింది. సో ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి పిటిషన్ను డిస్మిస్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బే తగిలింది. దీనికి సంబంధించి మొన్నటి కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2 కోర్టులు కూడా ఇచ్చినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు సుప్రీంకోర్టు ఏదైతే డిస్మిస్ చేయడం జరిగిందో, సో దీనికి సంబంధించి న్యాయ నిపుణుల అభిప్రాయాలు, సలహాలు తీసుకోవాలని చెప్పి అధికారుల కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ రిపోర్టును కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఎందుకంటే సాధ్యాసాధ్యాలు ఏ విధంగా ఉన్నాయి, స్థానిక సంస్థలకు ఏ విధంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనే అన్ని అంశాలకు సంబంధించి ఒక నివేదిక తయారు చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు ఇచ్చినటువంటి నివేదిక దానికి సంబంధించి ఈరోజు కేబినెట్ సమావేశంలో పెట్టి చర్చించబోతా ఉన్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు 3 ఆప్షన్స్ ఉన్నట్టుగా కూడా సెక్రటేరియట్ వర్గాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఒకటి, ఏదైతే 50% మించకుండా ఎన్నికలకు వెళ్ళొచ్చు రిజర్వేషన్లు అని చెప్పేసి ఏదైతే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందో దీనికి సంబంధించి 50% రిజర్వేషన్లకు లోబడి ఎన్నికలకు వెళ్ళడం ఒకటి, అదేవిధంగా
రెండవ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ఏదైతే 6 వారాల గడువు హైకోర్టు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఈ 6 వారాల గడువు పూర్తయ్యేంత వరకు వేచి చూడడము రెండవ ఆప్షన్. అదేవిధంగా మూడవ ఆప్షన్ కింద చూసినట్టయితే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళడం. ఈ 3 ఆప్షన్లపై ఈరోజు కేబినెట్ సమావేశంలో కీలకంగా చర్చించబోతా ఉన్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ఏదైతే జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి నవంబర్ 11వ తేదీన పోలింగ్ ఉంది. మరొక వైపు ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది కాబట్టి ఒకవైపు జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నిక పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈరోజు ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఈ స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్లతో పాటు ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఈరోజు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఏదైతే కాళేశ్వరానికి సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లు ఏవైతే ఉంటాయో ఆ బ్యారేజ్లకు సంబంధించి రిపేర్లు చేస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది కాబట్టి దీనికి రిపేర్లకు సంబంధించి ఈరోజు చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎస్ఎల్బీసీ టన్నెల్కు సంబంధించి పనుల పునరుద్ధరణకు సంబంధించి కూడా కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. దీంతోపాటు ఎస్ఆర్ఎస్పీకి సంబంధించి రెండవ దశకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. వీటితో పాటు ఇద్దరు పిల్లల నిబంధన ఏదైతే ఉందో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏదైతే అనర్హులు అని చెప్పేసి ఏదైతే గతంలో ఉన్నటువంటి చట్టాన్ని కూడా సవరిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆర్డినెన్స్కు కేబినెట్ ఆమోద ముద్ర వేసి గవర్నర్ ఆమోదానికి పంపించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇందులో భాగంగానే నిన్న ఇటు అసెంబ్లీ ఉభయ సభలు కూడా ప్రరోగ్ చేస్తూ నిన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిన్న ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు ఎప్పుడు వెళ్ళాలి అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక రిజర్వేషన్ల అంశం పార్టీ పరంగా వెళ్ళాలా లేదంటే 6 వారాల పాటు వేచి ఉండాలా రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక వీటన్నిటితో పాటు మంత్రుల మధ్య జరుగుతూ ఉన్నటువంటి ఇటీవల ఇటు అధికారులకు మంత్రులకు జరుగుతూ ఉన్నటువంటి ఏవైతే ఇటు మంత్రుల మధ్య మాటల యుద్ధం కావచ్చు, అదేవిధంగా ఇటు మంత్రులు అధికారుల మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క ఏవైతే అంశాలు ఉన్నాయో ఈ అన్ని అంశాలు కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చకు వస్తాయా రావా అన్న చర్చ కూడా ఒకటి జరుగుతూ ఉంది ఈ సమావేశంలో. సో ఎట్లాంటి అంశాలు చర్చకు రాబోతా ఉన్నాయి వీటితో పాటు అదేవిధంగా గత కేబినెట్ సమావేశానికి మంత్రి కొండా సురేఖ హాజరు కాలేదు. సో ఈసారి ఆమె హాజరు కాబోతా ఉందా? ఎందుకంటే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఆమె కలవడం జరిగింది. ఈ కేబినెట్కి వస్తారా రారా అన్న చర్చ కూడా ప్రస్తుతం అయితే కొనసాగుతూ ఉంది. శాలిని. Right, thank you, Raju.